విన్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, దత్తాత్రేయ గణపతి ఉపాసకులు, అమ్మవారి సేవకులు, బ్రహ్మశ్రీ మురళీధర్ శర్మ గురుగారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం గురుగారు. మహాదేవ. గురుగారు, ఈ మధ్య కాలంలో అందరూ బాగా ఇబ్బంది పడే ప్రాబ్లం ఏదన్నా ఉంటే ఆర్థిక ఇబ్బంది. డబ్బు భలే జబ్బు అనే సినిమా కూడా ఉంది. అవును, విన్నారా? డబ్బు రావాలని ఎంత అయితే మనం తాపత్రయం పడుతున్నామో దానికి తోడు అప్పులు కూడా ఎక్కువైపోతున్నాయి గురు. ఏదో ఒక రకంగా ఏ రకంగా చేసినప్పటికీ ఆర్థిక ఇబ్బందులతో ఎవరైతే బాధపడుతున్నారో మీ స్మార్ట్ రెమెడీస్ తో ఆర్థిక ఇబ్బందులన్నీ మొత్తం క్లోజ్ అయిపోయేటట్టు మంచి రెమెడీ చెప్పండి. చెప్పుదాం, కానీ వీరు నేను ఇది చేస్తున్నా అని మరెక్కడ చెప్పొద్దు. చెప్పొద్దా? ఇప్పుడు నేను ఇది ఇవాళ భోజనం చేశాను ఉదాహరణకు, ఇది నలుగురికి చెప్తే ఏమవుతుంది? అన్నం అరగదు ఉన్నమాట. ఇప్పుడు నలుగురు అబ్బో పంచభక్ష పరమాన్నంత అదే అవుతుంది పరిస్థితి. కనుక ఖచ్చితంగా మనం చేసే అటువంటి ఎలాంటి స్మార్ట్ రెమెడీ అయినా కూడా మన మనసులో మాత్రమే పెట్టుకోవాలి, సీక్రెట్ రెమెడీ. కనుక అద్భుతంగా వీరికి రెమెడీ అంటే చక్కగా ఒక మట్టి పాత్ర తీసుకోవాలి. 41 రోజులలోనే మళ్ళీ వీళ్ళకి రిజల్ట్ కనబడుతుంది. ఇది కూడా చెప్తున్నా, 41 days లోపే. ఒక మట్టి పాత్ర తీసుకోవాలి. ఇందులో ఒక స్పూన్ రైస్ తీసుకోవాలి. దాంతో పాటుగా ఒక 4 లవంగాలు, అదేవిధంగా పచ్చ కర్పూరము, దీంతో పాటుగా సినిమన్ అంటే మన దాల్చిన చెక్క పొడి, ఇవి వేసి కాస్త పసుపు వేసి ఒక 2 కర్పూరం వేసి చక్కగా కూడా బర్న్ చేయాలి. ఇది మొత్తము కూడా బర్న్ చేయాలి. ఇది ఆదివారం రోజు చేయాలి. ఆదివారం రోజు మీ యొక్క హాల్లో ఈశాన్య మూల చేయాలి. ఏ టైంలో చేయాలి? ఉదయము కుదిరితే సూర్యోదయం అయిన తర్వాత 45 నిమిషాల లోపు, సూర్యోదయానికి 45 నిమిషాల లోపు ఇది చేస్తే మంచి ఫలితం ఉంటుంది. ఓకే. రెండవది మోస్ట్ పవర్ఫుల్. ఇది దగ్గర ఒక 4 మిలియన్స్ పోయింది ఇది వీడియో చెప్తున్నా. వెండి గిన్నె కావాలి మనకు. వెండి గిన్నె తీసుకొని ఎవరైతే వెండి గిన్నెలో ఒక 4 లవంగాలు, 7 ఇలాచీలు, 8 మిరియాలు, దీంతో పాటుగా కాస్త మనకు ఇదే సినమన్ పౌడర్, వీటితో పాటు నల్ల నువ్వులు వేసి కాస్త కుదిరితే మనకు ఈ యొక్క ధూప్ స్టిక్స్ వస్తుంటాయి, ధూప్ స్టిక్స్, దానిని చక్కగా కూడా బ్రేక్ చేసేసి వేసేయండి. అందులో వేసేసి కర్పూరం వేసి వెలిగించండి. ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులతో ఎవరైతే బాధపడుతున్నారో 41 రోజులలో ఉపశమనం ఉంటుంది. ఇది మొత్తము కూడా బర్న్ చేయండి. ఈ యొక్క వెండి గిన్నెలో చేసింది మొత్తము కూడా మొత్తము కూడా కాలిన తర్వాత దాని నుండి ఒక భస్మం వస్తుంది. ఈ భస్మాన్ని ప్యూర్ ఆవు నెయ్యి తీసుకొని ఆవు నెయ్యితో కలిపి కొంచెం లైట్గా ఒక చుక్క ఆవు నెయ్యి వేసి ఈ యొక్క పొడిని తీసుకొని కలిపి దీనిని బొట్టుగా ధరించాలి. రోజు ప్రతి శనివారము కూడా ప్రదోష కాలంలో ఈ విధమైనది చేయాలి. శనివారం నుండి మరలా శనివారం దాకా ఈ బొట్టును పెట్టుకోవాలి. వారం చేయండి. 7 శనివారాలు చేయాలి. 7వ శనివారం లోపే వీరికి రిజల్ట్ కనబడుతుంది. అద్భుతమైనటువంటి ఫలితము. ఇది చేసి ముక్తి పొందినటువంటి వారు ఇప్పటికీ కాల్స్ చేసి చెప్తున్నారు, గురువుగారు చాలా థ్యాంక్ యూ, నాకు అసలు సూసైడ్ అటెంప్ట్ చేయాలి అనేటువంటి థాట్స్ కూడా ఉన్నవి, అలాంటి థాట్స్ నుండి నేను మీ రెమెడీస్ చేసుకొని కొంత ఉపశమనం పొంది ఉన్నాను అని చెప్పి కూడా అంటున్నారు. చాలు, ఒక్కరికి కనెక్ట్ అయినా చాలు కదా, చాలా తృప్తిగా అనిపిస్తుంటుంది కదా మీకు. మరి మరొక విషయం ఏమిటి అంటే, ఎవరైతే ఇప్పుడు కొందరు మాకు వెండి పాత్ర లేదు, మేము స్టీల్ దానిలో చేస్తాము, వెండిదే కావాలంటే వెండి శనికి సంబంధించి కనుక వెండి పాత్రనే కావాలి అంతే, వెండిదే చేయండి, వేరే ఆప్షన్ లేదు. ఓకే,
ఆర్థిక ఇబ్బందులతో ఎవరైతే బాధపడుతున్నారో ఖచ్చితంగా చేయండి. 41 days లో రిజల్ట్ గ్యారంటీ అని చెప్తున్నారు గురుగారు. అంతకంటే ఇంకేమైనా ఇబ్బంది అయితే ఒకసారి గురుగారిని కలవండి. ఖచ్చితంగా 100% కూడా. ఓకే, అదే ఈ విధంగా ఎవరైతే ఫాలో అవుతారో ఖచ్చితంగా మంచి ఫలితం ఉంటుంది. మంచి ఫలితం పొందిన వారు మనకు ఒక స్వీట్ బాక్స్ పంపించాలి. స్వీట్ బాక్స్ ఎందుకంటే ఎవరికి వారే చేసుకుంటున్నారు. మంచి మంచి ముహూర్తాలు మనం చెప్పినటువంటి ఒకరైతే మైత్రేయ ముహూర్తం అని చెప్పి వేరే ఛానల్లో నేను చెప్పుంటా, అది చాలా అద్భుతంగా వెళ్తుంది. 30 లక్షల అప్పు కట్టుకున్నారట. 30 లక్షల అప్పు కట్టుకున్నారంటే వట్టి ముచ్చాడుగా వారు. కనీసము అయ్యో అంటే మంచి మంచి ఉన్నవి చెప్పుదాం, మంచి మంచి రెమెడీస్. 2-3 లక్షలు ఉంటేనే సూసైడ్ దాకా వెళ్ళిపోతున్నారు గురువుగారు. 30 లక్షల అప్పు కట్టుకున్నారు. గోల్డ్ లోన్ కూడా తెచ్చుకున్నారు. బంగారం లోను వారి బంగారం వారు పొంది ఉన్నారు. కనుక ఖచ్చితంగా కూడా అద్భుతమైన మైత్రేయ ముహూర్తం అని కానీ లేదా ఇంకా ఉన్నవి ముందు ముందు తప్పకుండా వీరికి చెప్పుదాము. ముందైతే ఇది అర్జెంటుగా ఎవరైతే ఆర్థిక ఇబ్బందులలో ఉన్నారో, అనుకున్న పనులు అనుకున్నటువంటి విధంగా ముందుకు వెళ్ళటం లేదు అనుకున్న వారు కానీ, ఉద్యోగంలో ఉన్నతి లేదు అనుకునేటువంటి వారైనా కూడా ఇది చేయండి, మంచి ఫలితం ఉంటుంది ఖచ్చితంగా కూడా. ఓకే, అద్భుతమైన రెమెడీ, అందరికీ యూజ్ ఉంటుంది, అందరికీ కావాల్సిన రెమెడీ. నమస్తే గురుగారు.